హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇన్స్టెంట్ ఆవకాయ చేసి చూపిస్తానండి. అది కూడా మనకి ఈ సీజన్లో దొరికే కాలీఫ్లవర్తో ఇన్స్టెంట్గా ఎలా పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పెద్ద సైజు కాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకోవాలి. సపరేట్గా ఇలా బంచెస్గా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ మెజర్మెంట్ వచ్చేసి 3 కప్పులు తీసుకున్నానండి. ఒక పెద్ద సైజు వచ్చేసి 3 కప్పులు వచ్చేసింది మనకి. ముందుగానే నీళ్ళని బాగా వేడి చేసి పెట్టేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళల్లో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసి ఈ నీళ్ళల్లో ఈ కాలీఫ్లవర్ అంతా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉంచేస్తే సరిపోతుంది. మనకి ఇలా 2 నిమిషాల తర్వాత ఈ కాలీఫ్లవర్ అంతా కూడా వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా అంతా కూడా వాటర్ లేకుండా తీసేసుకొని ఇప్పుడు ఈ కాలీఫ్లవర్లోకి తడి అనేది లేకుండా ఒక కాటన్ క్లాత్ తీసేసుకోవాలి. ఇలా ఒక కాటన్ క్లాత్ పైన ఈ కాలీఫ్లవర్ అంతా కూడా వేసి తడి అనేది లేకుండా కొద్దిగా తుడిచేసుకోవాలి. ఇలా అంతా తుడిచిన తర్వాత ఈ కాలీఫ్లవర్ని ఒక ప్లేట్లోకి వేసి ఒక 1/2 అవర్ వరకు ఫ్యాన్ కింద వేస్తే చక్కగా తడి అనేది లేకుండా ఆరిపోతుందండి. మనకి కాలీఫ్లవర్కి వచ్చేసి తడి అస్సలు ఉండకూడదు. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతుల్ని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే చక్కగా వేగుతాయండి, మాడిపోకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా చల్లారబెట్టాలి. ఇవి కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో ఒక 250 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మినపప్పు, అలాగే పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ వేసి వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 నల్లగొట్టి వేసుకోవాలి. అలాగే ఒక 5 ఎండుమిర్చి, గుప్పెడంత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేయడం వల్ల మనకి చట్నీ రుచి అయితే చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు కూడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ అంతా కూడా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆవకాయ మిక్స్ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టిన కాలీఫ్లవర్ని తీసుకుందాం. చూసారా, తడి అనేది అస్సలు లేకుండా పూర్తిగా ఆరిపోయింది. తడి అనేది అస్సలు ఉండకూడదండి ఆవకాయకి. ఇదంతా కూడా ఒక బౌల్లో వేసేసుకోవాలి. మనం కాలీఫ్లవర్ తీసుకున్న కప్పు కొలతతో కారం కూడా వేసుకుంటున్నాను. ఈ కప్పుతో 1.5 కప్పు వరకు తీసుకోవాలి. 3 కప్పుల కాలీఫ్లవర్కి 1.5 కప్పు కారం సరిపోతుంది. 1/2 కప్పు వచ్చేసి సాల్ట్ తీసుకున్నానండి. అందులో కొద్దిగా సాల్ట్ పక్కకు ఉంచేసి సాల్ట్ సరిపడకపోతే తర్వాత మిక్స్ చేసుకోవచ్చండి. మనం మెంతులు ఆవాలు కలిపి మిక్స్ పట్టాం కదా, ఆ పౌడరు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. మెంతుపిండి ఆవపిండి కలిపి 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని ఒక 10-15 వరకు ఇలా నల్లకొట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా స్పూన్తో అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి ఇప్పుడు నిమ్మరసం వేయాలండి. ఈ నిమ్మరసం వచ్చేసి ఒక 3 కాయల వరకు పడతాయి. 3 కాయల వరకు నిమ్మరసం ఇలా ముందుగానే పిండేసుకున్నాను. ఈ నిమ్మరసం అంతా కూడా ఇందులో యాడ్ చేయాలి. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత ఈ నిమ్మరసం కూడా ఈ కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపు ఆయిల్ని ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్ అనేది పూర్తిగా చల్లారాలండి, వేడిగా అస్సలు వేయకూడదు. ఇందులో మనం నిమ్మరసం వేసాం కాబట్టి వేడి నూనె అస్సలు వేయకూడదండి. అలా వేస్తే చేదొచ్చేస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత వేసి కలుపుకోవాలి. అలాగే పచ్చడి కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. చూసారా, ఇలా బాగా కలిపేసుకోవాలి. మనకి కాలీఫ్లవర్ ముక్కలకు కూడా కారం అంతా కూడా బాగా పట్టేసింది కదా. ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. నేను ఇలా గాజు బౌల్లో వేసేస్తున్నాను. ఇదంతా కూడా ఇలా వేసేసి మూత పెట్టి 1 డే వరకు ఉంచేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది కూడా ఇప్పుడు పైన కనిపించట్లేదు కదా, 1 డే తర్వాత పూర్తిగా వచ్చేస్తుంది. చూద్దాం నెక్స్ట్ డే మనకి పికిల్ ఎలా ఉందో. చూసారా, ఆయిల్ అనేది కూడా పర్ఫెక్ట్గా పై వరకు వచ్చేసిందండి. చూసారా, చట్నీ ఎంత కలర్ఫుల్గా, ఆయిల్ కూడా పైకి వచ్చేసి చాలా బాగా ఉంది కదా. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోవాలండి. సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే మరి కొద్దిగా ఇప్పుడు వేసుకోవచ్చు. అలాగే ఆయిల్ కూడా తక్కువ అనిపిస్తే వేడి చేసి పూర్తిగా చల్లారిన తర్వాత కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ కాలీఫ్లవర్ పికిల్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి కాలీఫ్లవర్ వచ్చేసి పుల్లపుల్లగా కరకరలాడుతూ చాలా బాగుంటుందండి వేడి అన్నంలో తింటుంటే. ఈ చట్నీ వచ్చేసి నార్మల్గా అయితే 2 వీక్స్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ ఇన్స్టెంట్ పికిల్ రెసిపీ మీరు కూడా సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా వీడియోని కొంతమందికి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.